మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు హింసలకు వ్యతిరేకంగా ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళలకు హింసకు వ్యతిరేకంగా జరుపుకోవాలని విశాఖపట్నం మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ పిలుపునిచ్చారు. విశాఖ జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలపై హింసకు వ్యతిరేకంగా మహిళా చేతన ప్రదర్శన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు నా దేశంలో మహిళలపై అత్యాచారాలు, అవమానాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని, మహిళలపై సామాజిక అసమానతలు, దౌర్జన్యం జరుగుతున్నాయని అన్నారు. కనుక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్త్రీ పురుష మానవత్వాన్ని సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని, దళిత మైనార్టీ స్త్రీలు రాజ్యాంగబద్ద హక్కులను కాపాడాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్ఎఫ్కే అనురాధ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య ప్రతినిధి అన్నపూర్ణ, సంసద్ బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఈ మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినాన్ని జరపాలని చెప్పి మహిళా చేతన పిలుపునిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలో చాలా విపరీతంగా అత్యాచారాలు పెరిగాయి. పరువు హత్యలు ఇవాళ పేపర్లో ఏంటంటే గుంతకల్ అనే ఊర్లో ఒక తండ్రి తన కూతురు వేరే అతన్ని ప్రేమించిందని చెప్పి ఆ అమ్మాయిని అతన్ని మర్చిపోమని చెప్పి చాలా ఒత్తిడి పెట్టి, అయినప్పటికీ ఆ అమ్మాయి వినిపించుకోలేదని చెప్పి నీతో మాట్లాడాలని బయటికి తీసుకెళ్లి ఒక తోటలోకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని అక్కడ చెట్టుకు ఉరేసి చంపేసి, మళ్ళీ ఇంకా ఏంటి అతను కక్ష ఏంటి తెరలేదు తెలియదు, కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చి బండిలో ఉన్న పెట్రోల్ అంతా అమ్మాయి మీద వేసి తగలబెట్టేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు వచ్చేటప్పటికి కుక్కలన్నీ మొత్తం ఆ మిగిలిపోయిన డెడ్ బాడీని, ఎందుకంటే అది కాలింది కాబట్టి కుక్కలకు తినడానికి అనువుగా మారిపోయింది ఆ బాడీ. దాన్ని కుక్కలు మొత్తం చింపేసి పీక్కు తినేసాయి. ఈ సంఘటన ఇవాళ పేపర్లో రిపోర్ట్ అయింది. ఇది పరువు హత్య. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు 3వ తారీఖుని. తిరిగి ఊర్లోకి రాగానే అమ్మాయి తండ్రి ఇతర సభ్యులు అందరూ కూడా వాళ్ళిద్దరి మీద దాడి చేసి పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీలో పెద్దల మీద కూడా దాడి చేసి ఆ అమ్మాయిని కత్తితో పొడిచేశాడు. తండ్రి ప్రియుడిని పొడిచాడు, బ్యాంక్ పెద్దలను కూడా పొడిచాడు. ఇది పరువు హత్య. అంటే వాళ్ళు ఇంకా బతికున్నారు. ఈ రకమైనటువంటి సంఘటనలు అంటే తండ్రే బిడ్డని చంపాడు. తనకు నచ్చకపోవచ్చు, అమ్మాయి చేసిన తప్పు అనిపించవచ్చు, కానీ చంపే హక్కు ఎవరిచ్చారు? తండ్రికి కానీ, భర్తకి కానీ, ప్రియుడికి కానీ ఆడవాళ్ళని చంపే హక్కు లేదు అనేటటువంటి విషయం మనం ఎంత గొంతు చించుకొని మాట్లాడుతున్నా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. అలాగే అత్యాచారాలు మనం ఈ మధ్య హర్యానాలో చూసాం. ఒక తల్లిని 15 సంవత్సరాల పాప, ఆ అమ్మాయిని 2 నెలల పాటు 7 పోలీసులు, ఒక సిట్టింగ్ సర్పంచి, 2 మాజీ సర్పంచ్లు కలిసి వాళ్ళతో పాటు ఇంకో +6 వీళ్ళంతా కలిపి 2 నెలల నుంచి వాళ్ళిద్దరినీ కూడా అత్యాచారానికి గురి చేస్తూ ఉంటే అది ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చి మహిళలకి, మైనారిటీ మహిళలకి, పేద మహిళలకి అమలు కావడం లేదు. కాబట్టి ఈ హక్కులన్నింటినీ అమలు చేసుకోవడం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలంతా ముందుకొచ్చి పోరాడి తమ హక్కులను తాము సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తుంది.